ఎండిపోయిన బాధ తిరిగి చిగురిస్తున్నదా? మరి దాని మాటలు చచ్చిన పసులు ఎక్కడ తిరిగి గడ్డి వేస్తున్నా? అవునా? దాని మాటలా చదవాలి. అవును. అన్న దగ్గరికి పోయేటప్పుడు ద్రౌపదిని తీసుకొని వచ్చేటప్పుడు గౌరవం అది. నువ్వు తీసుకొని వస్తావని నమ్మకంతోనే నేను తెచ్చేసి లేకపోతే నీకేంటి కేసు ఉంటా? మా ఆశ రెండకు కొన్ని కేసు ఉన్నా సహోదరా. ఒకరు కాదు, ఇరువురు కాదు, 5 మంది భక్తులయ్యా ద్రౌపదికి. పంచ పాండవులు వివాహం చేస్తే ద్రౌపది నోటికి అయ్యాలి. ఊరికి వచ్చింది ఏం మెల్ల వేసుకుని ఎవరికి రావాలి లాలి పప్పలా లాలి పాప వడక ఎప్పుడు
వాళ్ళన్న బాగలే రాజే ఆయన యాడ పట్టుకోవాలి ఆయన దిక్కు తెలకుండా ఆయన మీ తమ్ముడు ముందు పెట్టుకున్నా మేఘలు కడిగి మేఘలు కానీ నిన్ను ఏడు మంటున్నా నువ్వు కళ్ళారు సాయంత్రం మేఘలు మేపచ్చు నేను ఏడు మేపచ్చు నిన్ను ఏడు మంది మీ తమ్ముడు అంటాడు కదా ఏడు నోరు తిరిగారు ఎట్టగలిందిరా మీ అమ్మ మిమ్మల్ని వదిలేసింది కదా గురుమూర్తి గారు ఇక ఏమి సందేహం మరి విశేషమయ్య గారు మరి మన బాబాయ్ గారికి ఆరోగ్యశ్రీ సమర్పిస్తున్నారు 120 రూపాయలు కనిపిస్తున్నారు అచ్చవారికి రూపాయలు సృష్టిస్తున్నాము గణకరికి వస్తువు వాహనం వచ్చి చల్లగా కావాలని ప్రార్థిస్తున్నారు అన్నా ఇక ఏమి సందేహం
క్షణ మాత్రం ఆలస్యం చేయక దాని వేదనను బట్టి జర 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 రాకుండా ఈ సభలో ఉన్నటువంటి చేయవలదు